భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. అనేక మంది హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు, సమాజంలో పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను మనం ఈ వేదిక ద్వారా పరిచయం చేసుకున్నాం. ఈరోజు కూడా మనం అటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. వారు అనిల్ కుమార్ గారు. ఆయన 30 సంవత్సరాలు డిఫెన్స్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన జీవితకాలంలో ఆయన అనుభవించిన, గమనించిన అనేక విషయాలు మనతోటి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ అనిల్ కుమార్ గారు. తెలుగు ప్రజలందరికీ శుభాభివందనలు. నాకు ఈ అవకాశం ఇస్తున్న భక్తివన్ ఛానల్ వారికి నమస్కారం. నేను మా మదన్ గుప్తా గారితో ముఖాముఖి చర్చల్లో ఆయన అడిగిన వాటికి జవాబులు చెప్పడానికి నేను సిద్ధంగా సంతోషంగా ఉన్నాను. అనిల్ కుమార్ గారు, మీరు 30 సంవత్సరాలు మీ ప్రయాణం డిఫెన్స్లో జరిగింది. మీ జీవన ప్రయాణం డిఫెన్స్లో జరిగింది. అఫ్కోర్స్ డిఫెన్స్లో చాలా విషయాలు ఉంటాయి. వాటిని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కారణం ఏమంటే అది డిఫెన్స్ కాబట్టి. తర్వాత మీరు ఈ సమాజంలో గమనించిన మీ జీవన గమనంలో మీరు గమనించినటువంటి సమస్యలు ఏమిటి? అండ్ ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ గురించి, ఇప్పుడు మీరు చదువుకొనే కదా దాంట్లోకి వెళ్ళుంటారు. ఎడ్యుకేషన్ గురించి మీరు ఏమైనా సమస్యల్ని గమనించారా? అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది, మీరేమనుకుంటున్నారు? అచ్చా, ఈ విషయంలో ఒక మాట చెప్తానంటే, మన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పట్ల క్రేజ్ చాలా ఎక్కువ ఉంది. కానీ నేను అబ్జర్వ్ చేసినందుకు ప్రపంచంలో డెవలప్ అయిన ఏ నేషన్ అయినా చూసుకోండి, యూరోపియన్ కంట్రీస్లో ఏ కంట్రీస్లో అయినా వాళ్ళు మాతృభాషలోనే చెప్తారు తప్ప వాళ్ళు ఇంగ్లీష్లో నేర్పరు. మీకు రష్యన్లో కూడా వాళ్ళంతా టెక్నాలజీ డెవలప్ అయినా కూడా సౌత్ కొరియా కానీ జపాన్లో కానీ వాళ్ళు మాతృభాషలో నేర్పుతారు. నేను కూడా మాతృభాషలో అప్ టు ఇంటర్మీడియట్ దాకా నేను కంఫర్టబుల్గా చదివాను. డిగ్రీ కూడా ఇంగ్లీష్ మీడియం అయినా కూడా తెలుగు మీడియంలో చదివాను. అయితే నాకు తెలుగు మీడియంలో చదివితే నాకేంటంటే చాలా చక్కగా అర్థమైంది. అదే ఇంగ్లీష్ మీడియం వచ్చేప్పటికి మొదట్లో కొంచెం ఇంజనీరింగ్లో కొంచెం కష్టమైనా ఆ తర్వాత నేను కష్టం అలవాటైపోయింది. ఎందుకంటే మనం ఎప్పుడు ఇష్టపడి చదవాలి తప్ప కష్టపడి చదవకూడదు. రెండోది, నేను ఎప్పుడు లైఫ్లో ఏది కూడా చదవలేదండి, అర్థం చేసుకొని ప్రయత్నించాను. అందుకని అంటే బట్టి పట్టం అనేది నా లైఫ్లో లేదు. నాకు మతిమరుపు ఎక్కువ. అందుకని నేను బట్టి పట్టం ఏనాడు చేయలేదు. ప్రతి విషయాన్ని నేను అర్థం చేసుకోవడం ట్రై చేసి మనం బట్టి పట్టడం అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఏ భాషలో మనకు వచ్చేస్తుంది. సో నాకేంటంటే బై ది వే ఇంకో మాట చెప్పాలి, రష్యన్ లాంగ్వేజ్లో కూడా కొంచెం ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్స్ ఉంది. ఒకనొక సందర్భంలో చేశాను నేను. అంటే అది ఉపయోగపడింది అనుకోండి. కనుక మనకు కానీ ప్రజలకి ఈనాడు ఎలా ఉందంటే అండి, వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. వీళ్ళకేమో మాతృభాష తప్ప వేరే భాషలో ఉంటే తొందరగా పట్టదు. ఒకవేళ పట్టినా కూడా వీళ్ళకి అర్థం కాదు. రెండోది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా పెట్టారంటే అప్ టు మీకు డిగ్రీ లెవెల్ దాకా కూడా గవర్నమెంట్ ఒక సిలబస్, బుక్స్ ఫ్రేమ్ అవన్నీ ఉన్నాయి. అందులో వీళ్ళు చెప్తారు. అందులో చెప్తే వీళ్ళకి ఏంటంటే కొంతవరకు అర్థమవుతుంది. వాళ్ళు రాసినా కూడా వీళ్ళకి అర్థమయ్యేటట్టు, వీళ్ళకి మనసుకు హత్తుపోయేటట్టు చెప్పాలి. కానీ ఆ పని ఎవ్వరూ చేయరండి. ఎలా అంటే అండి, ఎవరికి వాళ్ళకి ఇచ్చిన పని చేసుకుంటారు కానీ ప్రజలకి హత్తుకుపోయేటట్టు చెప్పాలండి. ఇప్పుడు ఒక రామచిలక ఉందనుకోండి, దానికి ఏ భాషలో మాటలు నేర్పుతామని చెప్పండి. దానికి ఏ భాషలో, దానికి ట్రైనింగ్ ద్వారా ఇస్తాం. ఒక పులి, సింహం ఉందనుకోండి, అడవిలో ఉంటే స్వేచ్ఛగా తిరుగుతాయి. మరి సర్కస్లో వచ్చి రకరకాల ఫీల్డ్ చేసాయి కదా, అవి ఎలా నేర్చుకుంటే వాటికి ట్రైనింగ్ ద్వారా ఇవ్వడం అనమాట. మీరేంటంటే తెలివితేటలేని మనిషికి అందరికీ దేవుడు ఒక విధంగా ఇస్తాడు. అందరికీ 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 32 పళ్ళు, 2 చెవులు ఇస్తాడు. కానీ అందరికీ ఇస్తాడు. కానీ ఏంటంటే ఒకళ్ళు ఏమంటారంటే తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళు తెలివిగల వాళ్ళు అంటారు. దీంతో ఏంటంటే మన సమాజంలో ఫీలింగ్ వచ్చింది. ఈ ఫీలింగ్ అనేది నా ఉద్దేశం వరకు కరెక్ట్ కదండి. మీరు ఏదైనా ప్రతి ఒక్కడికి ఏదైనా సిచ్యువేషన్ చూస్తే ఒకే విధంగా అర్థమవుతుంది. కానీ ఏంటంటే వాడు ఆలోచించడం మొదలు పెడితే కరెక్ట్గా అర్థమవుతుంది. మీకు 100 రూపాయలు ఇచ్చానుకోండి, ఏ కులం వాడైనా, ఏ మతం వాడినా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలంటే అందరూ వాడి సొంత ఆలోచన బట్టి వాడు తింటాడు తప్ప ఎవరిని ఏది అడగడు. అదే ఒక సినిమా చూసానుకోండి, వాడికి A to Z డైలాగులు అర్థమవుతాయి. అదే మరి చదువు దగ్గరికి వచ్చేవాడికి ఎందుకు అర్థం కాదంటే, ఈ చదువు దగ్గర ప్రాబ్లం ఏంటంటే అండి, వాళ్ళకి మన పుస్తకాలు రాసేవి ఎలా ఉన్నాయంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండదు. మీరు కరెక్ట్గా కనుక మీరు పుస్తకాలు రాస్తే కనుక కరెక్ట్గా టీచర్ పాఠం చెప్తే వాడు టెక్స్ట్ బుక్ అవసరం లేదు, హోంవర్క్ అవసరం లేదండి. వాడు ఆలోచించడం. నిజమే సార్. ఇప్పుడు ఒక చిన్న ఇంటరప్షన్.
ఇప్పుడు తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, లేకపోతే ఇంకొకటి పెద్ద పెద్ద ఇది కావాలా అని ఆలోచిస్తున్నారు. కానీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారో ఎవడో ఆలోచించడం లేదు. మరి దీన్ని మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలా? ఒకటండి, పిల్లలకి ఏది కావాలంటే చిన్న పిల్లలకి కొంత ఐడియా ఉంటుంది, కానీ మీరు చెప్పే విధంగా పాఠం చెప్తే ఏ పాఠమైనా అందరికీ అర్థమవుతుంది. వాడికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాడికి ఏంటంటే ఆ తర్వాత వాడికి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన వాడు ఏం చేయాలో అనుకుంటాడు. ఇప్పుడు మన సమాజంలో ఇప్పుడు అలా కాదు సార్, నేను ఒక చిన్న ఇదే ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ని కావాలనుకున్నాను, లేదా ఒక సింగర్ని కావాలనుకున్నాను, లేదా ఒక మంచి టీచర్ని కావాలనుకున్నాను. నన్ను దేశపై ఇంజనీరింగ్లో వేశారు. మీరు 5 ఏళ్ళు చదివిన తర్వాత మీకు 5 ఏళ్ళ కల మీకు ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మెడిసిన్ కానీ వీళ్ళు 5 ఏళ్ళ కోసం నేను 3 నెలలు నేర్పుతాను. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. 3 నెలల్లో వాడికి అర్థమయ్యేది చెప్తాను. నిజమే, నేను అంటున్నది మీరు ఇప్పుడు ఇక్కడ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది చచ్చిపోయింది. మీరు 3 నెలల్లో నేర్పించినా, 3 సంవత్సరాల్లో నేర్పించినా, 30 సంవత్సరాల్లో నేర్పించినా నాకు దాంట్లో ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు కదా. పిల్లల ఇప్పుడు వాళ్ళ టేస్ట్ ఇటువంటిది గమనించకుండా పిల్లల్ని ఇంజనీరింగ్లకి, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంజనీరింగ్లోకి పంపిస్తే ఓకే, కానీ దాని మీద అసలు ఇంట్రెస్టే లేనటువంటి వాళ్ళని దేశపై అక్కడ కూర్చోబెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీకు పాఠం చెప్పడం వల్ల పెడితే ఇంట్రెస్ట్ లేని వాడికి కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. రెండోది, మీరు ఏంటంటే ప్రతి మనిషి కూడా లైఫ్లో 2 ఉంటాయండి. ఒకటి వాడికి ఇంట్రెస్ట్, రెండోది వాడికి ప్రొఫెషన్. ఏదైనా ఒక ప్రొఫెషన్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యి మీకు యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ అ ఫుట్. మీ కాళ్ళ మీద నిలబడాలంటే మీకు ఏదో ఒక ప్రొఫెషన్ ఉండాలి. మీరు ఆర్టిస్ట్గా వెళ్ళాలనుకోండి, మీ కాళ్ళ మీద నిలబడాలంటే మీకు చాలా కష్టం. ముందు యూ హ్యావ్ టు ఉండాలి. కనుక మీరు ఏంటంటే ఏదైనా చిన్న ప్రొఫెషన్ నేర్చుకుని అందులో ఇదే ఉండి సెటిల్ అవ్వండి. అదేంటంటే దాంట్లో కొంత ఇన్కమ్ వచ్చిన తర్వాత మీరు ఇదే ఉండి, మీరు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వద్దు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, అసలు దేనికి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదండి. మనకేంటంటే మనకి ఇండియాలో మన అదృష్టవంతులండి, మనకు కావాల్సిన పని మనం చేయొచ్చు. అదే మీరు కొన్ని అరేబియన్ కంట్రీస్లో వాటిలో వెళ్ళాలనుకోండి, వాళ్ళకి అంత స్వేచ్ఛ ఉండదు, వాళ్ళు ఏది చేయడానికి ఉండదు, వాళ్ళు పాపం కష్టపడతారు. ఎందుకులేండి అరేబియన్ కంట్రీస్, వాళ్ళకి ఛాన్స్ ఉంటుందండి, వాళ్ళకి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చిన ఉండదు, వాళ్ళు చేసుకోవడానికి ఉండదు. పాపం వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఏది పెడితే చేయాలి, ఏది చేస్తే అది చేయాలి. వాళ్ళు ఎందుకు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా మీరు రండి, ఈరోజు ఇండియాలో ఇంజనీర్స్కి వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకంత డిమాండ్ అంటే అక్కడ వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికన్ కంట్రీస్లో కానీ వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు వెనకాల కూర్చోరు. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్ళేశారు, వాడంతటా ఓన్ కష్టపడి చదువుకుంటాడు. పిల్లకి ఏమవుతుంది ఏంటంటే వాడికి ఒకసారి డబ్బులు సంపాదించిన తర్వాత కులాసాల్లో తేలుతాడు, వాడికి ఫర్దర్గా చదవండి. చాలా తక్కువ మందికి ఇంట్రెస్ట్తో పైకి వెళ్తారు. అందుకనే వాడు ఇంట్రెస్ట్తో పైకి చదివినప్పుడు ఏంటంటే వాడికి టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. కానీ మామూలుగా కాకుండా తల్లిదండ్రులు చూసే వాడికి నాలెడ్జ్ ఉండదు, పాడు ఉండదు, వాడికి ఇంట్రెస్ట్ లేకుండా చదువుతాడు అనమాట. అందుకని మన ఇండియాలో ఏంటంటే మన పేరెంట్స్ ఏదో విధంగా వీళ్ళని చేయటం వల్ల మనకి వరల్డ్లో టాప్ మోస్ట్ ఇంజనీర్స్ మనము, ఫిలిప్పీన్స్, చైనా ఇటువంటి వాటి నుంచి వస్తున్నాయి. కనుక ఏంటంటే అమెరికాలో వీళ్ళు స్టెమ్ అంటారు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, డాక్టర్స్. వీళ్ళని మటుకు వాళ్ళు తీసుకోక తప్పదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా ఏ జనాభాలైనా 100కి 1%, 2% కంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. కానీ మన ఇండియాలో ఏంటంటే మనం 1% అంటే 140 crores-లో 1% అంటే మనకు చాలామంది ఉన్నారు. అక్కడ చాలా తక్కువ. అక్కడ ఏంటంటే ఎవరు తల్లిదండ్రులు పిల్లల మీద కేర్ చేసుకోరు కనుక వాళ్ళకి తక్కువ. అందుకని ఏంటంటే తక్కువైన దాన్ని ఏం చేసి మన ఇండియా నుండి తీసుకెళ్తారు. మనకు కూడా ఏంటంటే కొంచెం వెస్ట్రన్ కంట్రీస్ అన్నా కొంచెం డబ్బులు వచ్చే చోట క్రేజ్ అక్కడ తక్కువ కదండి, అక్కడ మనుషులు తక్కువ కనుక క్రేజ్ ఉంటుంది. అదే లోకల్ అమెరికన్కి ఒక ఇంజనీర్కి మీకు 30,000 ఇస్తే మన ఇండియన్ ఇంజనీర్కి వాడు 10,000 ఇస్తాడు. కనుక ఏంటంటే మనకి 10,000 ఎక్కువ, ఇక్కడ 2,000 కూడా రావు. అక్కడికి వెళ్ళాడు అంటే $2,000 కూడా రావు. వాడికి అక్కడ వస్తుంది, కానీ వాడు సంతోషంగా వెళ్ళిపోతాడు. అక్కడ వాడి గొడవ అనమాట. అక్కడ ఏంటి వాడికి నాకు ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందని గొడవ అంటారు. సో మన ఎడ్యుకేషన్ మన తల్లిదండ్రులు కాన్సన్ట్రేట్ చేయడం వల్లనే మన పిల్లలు ఈరోజు పైకి వెళ్తున్నారు. కానీ దీన్ని క్రేజ్గా పెట్టుకుని మనం ఏం చేశారు ఏంటంటే ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏది మీకు టీచర్ కరెక్ట్గా చెప్పే పాఠ్య పుస్తకాలు కరెక్ట్గా రాసే నిజమే. ఇప్పుడు అటువంటి టీచర్లు, అటువంటి టీచర్ మీరు చెప్పిన అసలు మెకాలయ విద్యా విధానం మంది సిస్టమ్ అంతా మారిపోయింది. మీరు ఇప్పుడు అర్థమయ్యేటట్టు పిల్లలకి చెప్పాలా అని అంటే ఒక్కొక్క క్లాస్లో 50 మంది, 60 మంది, 70 మంది ఉంటుంటారు. వాళ్ళల్లో ఎవడికి అర్థమైందో ఎవడికి అర్థం కాలేదో టీచర్ ఎక్కడ గమనించగలడు? అండ్ టీచర్లా వీళ్ళు ఏమన్నా ట్రైన్డ్ పీపులా అంటే అది కాదు.
మరి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఇప్పుడు బిఎడ్ ఇవన్నీ ఉన్నాయి, ఓకే, ఇది అవి కూడా బేస్డ్ ఆన్ మెకాలే సిస్టమ్, అవునే కదా? అవునవును, యాక్సెప్ట్. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏది చక్కగా చెప్పగలిగినటువంటి అనే విశేషణం ఉన్నదే, అటువంటి టీచర్స్ని ఎక్కడ తీసుకొని వస్తాం? యువర్ రైట్. మా చిన్నప్పుడు మాకు అద్భుతమైన టీచర్లు ఉండేవాళ్ళు. అసలు తెలుగు పద్యం చెప్తే మేము ఈ రోజు కూడా మేము ఆ తెలుగు పద్యాలను మీకు చెప్పగలిగిన ధారణ మాకు ఏర్పడింది. కానీ ఈరోజు అటువంటి టీచర్లు ఎక్కడున్నారు? అటువంటి సిస్టమ్ ఎక్కడున్నది? ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, చూస్తున్నాం మనం. అండ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అండ్ పోలీస్ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వీళ్ళని వేసి రుబ్బడమే తప్ప వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి సిస్టమే లేకుండా పోయింది. ఇప్పుడు మగబ్ చేయడం, మరి అటువంటి సిస్టంలో నుంచి మనకు ఒక పద్యం ఉంది కదా, తిమిరి సుమున తైలంబు తీయవచ్చు, తమిళి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు అని. అట్లా మూర్ఖపు సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకొని మీరు చెప్తున్నటువంటి అర్థమయ్యేటట్టు అనే దీన్ని ఎట్లా చేయగలం? దీన్ని ఎలా మార్చుకోగలం మనం? దీనికి నా జవాబు ఏంటంటే, అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ దాకా వితిన్ 3 monthsలో మొత్తం అంతా నేను తయారు చేసి పెట్టేస్తాను. ఎలా చేయాలంత చెప్పాలి, నేను వితిన్ 3 months చేస్తాను. ఇంజనీరింగ్, లా లెవెల్కి అయితే కనుక ఇట్ విల్ టేక్ కొంత టైం తీసుకుంటే అది నేను మేనేజ్ చేయగలను, నాకు ప్రాబ్లం లేదు. అయితే నా మాట వినేది ఎవరండి? నా మాట వినేది ఎవరు లేరు. మీరు 3 monthsలో నాకు ఉందండి అది మీరు సింప్లిఫై చేస్తే కనుక ఏదైనా కూడా మీకు ఇదైపోతుందండి. మీరు టెక్స్ట్ బుక్ చదవగల ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. మీకు సార్ దీనివల్ల ఇంకొక ప్రాబ్లం ఉంది, దాన్ని గమనించలో మీరు. ఇప్పుడు 5 ఏళ్ళు చదువుకొని బయటకు వస్తారు, ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అని చెప్పి గొడవ చేస్తున్నారు. 3 నెలల్లో చదువుకున్నాడు బయటకు వస్తే అప్పుడు ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది? మీకు మనలో డిస్కస్ చేసుకున్నాం, కుల వృత్తి అనేది వదిలిపెట్టేసండి. మీరు ఏంటంటే అండి, మీరు చదువుకునేది మీ నాలెడ్జ్ కోసం తప్ప ఎంప్లాయ్మెంట్ కోసం కాదు. మీరు ఎంప్లాయ్మెంట్ కోసం చదువుకున్నారంటే మటుకు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని చెప్పి మీరు ఎంత చదువుకున్నా కూడా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి. మీకు ఎడ్యుకేషన్ది సార్ ఇప్పుడు ఆ సిస్టమే చెడిపోయింది కదా. ఇప్పుడు మీరు అన్నారు, ఏది ఒక మాట మాట్లాడారు, కుల వృత్తులు అని, అది వదిలేసండి. ఇప్పుడు కులాలు ఎంత బలంగా ఉన్నాయో ఈరోజు మీకు తెలుసు, కానీ కులాలు బలంగా ఉన్నాయి కానీ కుల వృత్తులు బలంగా లేవు. అదే కుల వృత్తులు ఒకప్పుడు అగ్గిపెట్టలో చీర పట్టేటట్టు చేసేవాళ్ళు. విక్టోరియా మహారాణి వేళ్ళు నరికిచ్చేసింది అంటారు. అది మంది టెక్నాలజీ అంతా నాశనం చేశారు. మన దేవాలయాలు ఒక శిల మీదే బృహదేశ్వరి ఆలయం కట్టారు. ఆ టెక్నాలజీ ఉంది. ఇంకో దాంట్లో నేను ఎక్కడో వీడియోలు చూసాను, ఒక చెవిలోంచి పెడితే ఇంకో చెవిలోకి వాడు వచ్చేటట్టుగా, తీగ వచ్చేటట్టుగా వాళ్ళు చెక్కారు. ఎంత టెక్నాలజీ ఉందండి. మన నంది దగ్గర వేళ్లాడుతుంటుంది ఒక స్తంభం, నేల మీద ఉంటుంది, దాని మీద కట్టారు. టెక్నాలజీ మన దగ్గర ఉంది. మన దగ్గర తక్షశిల దగ్గర లైబ్రరీ తగలబెడితే 6 నెలల పాటు తగలబెట్టినా కూడా అవ్వలేదు. అంటే మన టెక్నాలజీ అంతా నాశనం చేశారంటే తప్పేవరదండి. మన ఏంటంటే మన భారతీయులకి ఎప్పటికంటే అండి ఎప్పటికప్పుడు శాంతి 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 అంటారు, ఏది పట్టించుకోరు, అలా ఉంటారు. అందుకునేది కనుక నేను చెప్పేది ఏంటంటే, చదువు అనేది మీకు పంచతంత్రంలో విష్ణు శర్మ అనేవాడు రాజుల కొడుకుల్ని మీరు అజగవాన్ని అతను చెప్పాడు, నేను చెప్తున్నా. అతను ఏంటంటే పిల్లలకి నేర్పాలంటే 3 లేని రాజకుమారులకి 13 ఏళ్ళు పడుతున్నాడు. ఆ విష్ణు శర్మ అనే పండితుడు 80 ఏళ్ల వయసు అయినా 6 నెలల్లో వాళ్ళకి చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు పంచతంత్ర కథలన్నీ చెప్పి వాడు నేర్పాడు. అలాగే నేను కూడా ఎడ్యుకేషన్లో ఉండి మీకు అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ దాకా వితిన్ 3 monthsలో నేను సిలబస్ తయారు చేసి ఇచ్చేస్తాను. అలచండి, నాకేం ప్రాబ్లం లేదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అది మీరు తయారు చేస్తారు, ఎవరు అడాప్ట్ చేస్తారు? అది గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇట్ అండి. అందుకు నేను మాట్లాడలేదు. కానీ అంటే ప్రజలకి మన తెలుగు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చదువు అనేది గొప్ప విద్య కాదు, మీరు టెన్షన్ పడద్దు, గొప్ప విద్య కాదు. మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అంటే మాకు సింప్లిఫైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టండి. అలాగే రిక్రూట్మెంట్ అన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాయి. నేను 30 ఏళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా అంత వస్తుంది తప్ప నాలెడ్జ్ మన ఇంటెలిజెన్స్ సంబంధం లేదండి. ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ తయారు చేయాలనుకోండి, వాడికి 100 ఏళ్ళు పడుతుంది, 70 ఏళ్ళు పడుతుంది. రోజు ఒకటి చేస్తుంటే ఏదైనా ఒక టెక్నాలజీ డెవలప్ చేయాలంటే కనీసం 3-4 months పడుతుంది.
అంతే తప్ప వాడికి ఓవర్ నైట్ రాదు. ఇంటెలిజెన్స్ వాడైనా మామూలు వాడైనా కూడా వాడు పని చేయడం మొదలు పెడితే వాడికి అందులో లోతుపాతులని తెలిసి టెక్నాలజీ డెవలప్ చేస్తాడు. కనుక ఏంటంటే గవర్నమెంట్లో 50% మెరిట్ ఉంటుంది సార్ నాకు తెలిసి వరకు. నేను చెప్పిన విధానంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక ఫాలో అయితే అసలు వాడికి 100% వచ్చేస్తుంది. మన చదువుందండి, ఇప్పుడు చందమామ కథలు చదువుతున్నాం అనుకోండి, మనకు అందులో ప్రతి ఒక్క పాయింట్ గుర్తుంటుంది కదా. ఓ సినిమా చూసామనుకోండి, మన మహేష్ బాబు సినిమానో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ సినిమానో ఏమైనా చూసారనుకోండి, ప్రతి ఒక్క పాయింట్ గుర్తుంటుంది కదా. అంటే మనకి ప్రజలకు హత్తుకు పెట్టేట్టు అర్థమయ్యేది చెప్తే కనుక ఎందుకు రాదండి వాడికి? వాడు టెక్స్ట్ బుక్ ఎందుకండి అసలు? వాడికి హోంవర్క్ ఎందుకండి? ఇప్పుడు రామచిలక మనం ఏమైనా టెక్స్ట్ బుక్లు పెట్టావా? దానికి ఏమైనా యూనిఫామ్ పెట్టావా? ఏం పెట్టలే కదా. దానికి అర్థమయ్యేటట్టు సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్పాలి. చెప్తే ఈజీ అండి, అది పెద్ద కష్టమేం కాదు. మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా సింపుల్. కనుక ఏంటంటే మనకి చదువు నేర్చుకోవడం చాలా ఈజీ అండి. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. వాడికి అర్థమయ్యేటట్టు చెప్తే చందమామ చదవడానికి ఎంత ఈజీగా ఉంటుందో చదువు కూడా అంత ఈజీ ఉంటుంది. వాడికి కులంతో మతంతో దేంతో సంబంధం ఉండదు, వాడికి ఈజీగా వస్తుంది. కానీ చెప్పే టీచర్లకే సరైన విధంగా చెప్పాలి, టెక్స్ట్ బుక్లు సరైన రాయాలి, అప్పుడే వాడికి వస్తుంది. ఏం లేకుండా ఊరికే చదువుంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు సిస్టమే అట్లా ఉన్నది కదా. ఇప్పుడు మీరు నిజమే మీరు చెప్పింది, అర్థం చేసుకొని చదివితే ఒకటి, మీరు చెప్పినటువంటి విషయాల్లో మాతృభాషలో చదువు లేదు, ఇంగ్లీష్లో మాధ్యమంగా ఇంగ్లీష్ని వాడుతున్నాం మనం. అదే మరి యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళ మాతృభాషలో చెప్తారండి. జపాన్లో కానీ చైనాలో కానీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు. రష్యాలో, చైనాలో, జపాన్లో వాళ్ళ మాతృభాషనే వాడతారు, కరెక్టే. కానీ మనకు ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి మనకు మెకాలే మానసిక బుద్ధులు ఉన్నటువంటి నాయకులు మనల్ని పరిపాలిస్తారు. మరి మీరు మాతృభాషకి ఎక్కడ పోనీ? మాతృభాష భారతదేశంలో 24 భాషలు ఉన్నాయి, ఏది మాతృభాష? ఎవడు కూడా మాతృభాష ఒకటండి, పక్షికి మాతృభాష. అప్పుడు 24 భాషల్లో అన్నిటినీ ట్రాన్స్లేట్ చేయాలా? అది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను కదండి. ఐ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సార్ మీరు ఇక్కడ ఇంతవరకు మీరు ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఎవడైనా ఈ మాటనండి, నేను ఒకటే మాట చెప్తాను, సార్ కూడా చెప్పాను మొన్న, ఒకటే మాట చెప్తాను. ఒక 10th క్లాస్ పాస్ అయిన ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయికి కానీ నేను 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా వాడిని కూర్చోబెట్టగలను. వాడు పర్ఫెక్ట్గా మేనేజ్ చేసి నేను చేయగలను. నేను నాకు కెపాసిటీ ఉంది, ఎందుకంటే నేను ఇంతకాలం 30 ఏళ్ళు గవర్నమెంట్లో పనిచేశాను కనుక. ఎలా గవర్నమెంట్లో పనిచేయడం అనేది పెద్ద సార్ మీరు ఇప్పుడు గవర్నమెంట్లో రిటైర్ అయిన వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు సార్. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేసినటువంటి వారు, 40 ఏళ్ళు 45 ఏళ్ళ సర్వీస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మీలాగా అనలేరు కదా. అంటే నేను మాట వాళ్ళు అనలేదంటే వాళ్ళకి ముందు కాన్ఫిడెన్స్ లేదు. రెండోది, ఒక ప్రవాహంలో ఒక మామూలుగా నల్లరాయిని పెట్టాం, ఉప్పును పెట్టాం అనుకోండి, ఉప్పు కరిగిపోతుంది, నల్లరాయి అలాగే ఉంటుంది. అందుకని మీరు అర్థం చేసుకుంటే మీకు మొత్తం అర్థం చేసుకోకపోతే ఏం కాదు. ఇప్పుడు నాది ఎలా అంటే నా చదువుతో సంబంధం లేకుండా ఉంది. నేను నా ఫస్ట్ అపాయింట్మెంట్ మెథానిల్లో ఇచ్చారు. మెథానిల్లో ఇచ్చినప్పుడు అదేంటంటే నా మెటలర్జీ సంబంధించిన ఫీల్డ్ కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెకండ్ అపాయింట్మెంట్ కోరాపుట్లు ఇచ్చారు, అదేంటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అందులో కొంచెం కష్టపడ్డాను. ఆ తర్వాత థర్డ్ అపాయింట్మెంట్ నాకు ఎక్కడ ఇచ్చారంటే జీటీఆర్ఏలు ఇచ్చారు. జీటీఆర్ అంటే మొత్తం ఏరోనాటికల్. ఆ ఏరోనాటికల్ ఫీల్డ్లో నాకు ఏదీ తెలియదు. కానీ ఏంటంటే వీ హ్యావ్ టు మేనేజ్ విత్ ది సిస్టమ్. నాకు ఎవరో ట్రైనింగ్ ఎవరు ఇవ్వడం అంటే వాళ్ళు ఏదో నామకే వాసిస్తారు, కానీ మనం ఓన్గా ఇన్వాల్వ్ అయితే మనకు తెలుస్తుంది. నేను మరి మేనేజ్ చేశాను. మెటలర్జిస్ట్ అయినా కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో మేనేజ్ చేసి వాళ్ళకి ఎన్ని సజెషన్ ఇవ్వాలో ఇచ్చాను. ఈరోజు కూడా మనం తలుచుకుంటే చేసండి ఇంజన్, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి ఏంటంటే కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను అదంతా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడకూడదు, మనం ట్రై చేస్తే రావచ్చండి. అమెరికాలోనూ రష్యాలోనూ చైనాలో ఎవడైనా ఇంజనీరింగ్ అదే సబ్జెక్ట్స్ కదండి, మెడిసిన్ కూడా అదే సబ్జెక్ట్స్ కండి. వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఎందుకు అయ్యారు, మనం ఎందుకు అంటే మనకి వెనకాలని మోటివేట్ చేసేవాడు చాలా తక్కువ ఉంది. ఆ మోటివేషన్ ఉంటే మీరు ఏదైనా చేశాను ప్రపంచంలో. ఆ మోటివేషన్ ఉంది మన వెనకాల కొంచెం తక్కువ మనకు. అది ఆ మాటని అనకూడదు, ఎందుకంటే ఇది హర్ట్ అవుతారు ప్రజలు. అరే మా మోటివేషన్ లేదా అంటారు. మోటివేషన్ ఉంటే మనం ఏం చేసండి. ఇప్పుడు ఒక మార్వాడి ఆయన వచ్చారు, ఆయన వచ్చి ఏం చేస్తారంటే మన హైదరాబాద్ బెజవాడలో పెడతాడు. వాడికి తెలుగు భాష రాదు, ఏం రాదు, ఒక 200 పదాలు నేర్చుకుంటాడు. నేర్చుకుని మొత్తం అంతా కూడా మనకంటే కరెక్ట్గా 3వ రోజే కస్టమర్స్ మాట్లాడటం మొదలు పెడతాడు. సో మీకు భాష అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. మీరు ఎక్కడికైనా వరల్డ్ ఎక్కడికి వెళ్ళండి, ఓ 200 పదాలు నేర్చుకోండి, ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా మేనేజ్ అయిపోవచ్చు. కనుక భాష అనేది ప్రాబ్లం కాదు. అలాగే ఇంటెలిజెన్స్ అనేది ప్రాబ్లం కాదు. మీకు ఇంటెలిజెన్స్ ఎక్కడ వస్తుంటే పని చేస్తే వస్తుందండి. మనకి అగ్గిపెట్టలో పట్టే నేత చీరలు ఎలా తయారు చేశారండి వాళ్ళు? పనిచేసి ఎక్స్పీరియన్స్తో ఇచ్చారు. అలాగే మీకు బృహదీశ్వరాలు ఎలా చెక్కారండి? ఆ విధంగా చెక్కారు.
మన దేవాలయాలు ఒకప్పుడు పరిశీలిస్తే వాటి మీద టెక్నాలజీ చాలా ఉందండి. మనకి తక్షశిలలో తగలబెట్టేశారు కనుక లాగా ఉండేవి. మనకి వేదాలు ఎందుకు పెట్టారంటండి, వేదాలు అనేవి ఎప్పటికీ పోవు. ఎందుకంటే వాడు నోటి ద్వారా చెప్తారు తప్ప అది ఉండదు, ఎప్పటికీ పోదు. ఒకళ్ళు పరంపరలో నేర్చుకుంటారు అనమాట. మన టెక్నాలజీ కరెక్ట్గా వెళ్తే పోదు. కానీ ఏంటంటే మన వేదాలు కూడా చాలా పోయాయని విన్నాను. ఎందుకంటే నేను ఓ విధంగా చెప్పాలంటే నా లైఫ్లో నేను ఒక పురోహితుడికి సెటిల్ అవ్వాలని అనుకున్నాను మొదట చిన్నప్పుడు. కానీ ఏంటంటే సమాజంలో పురోహితుడికి కానీ వీళ్ళకి కానీ వాల్యూ లేదు. హాయిగా జాబ్ చేసుకున్నాను అనుకోండి, మనకు హాయిగా వస్తుంది. అందుకని నేను ఇదిగోండి ఇలా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, ఇంజనీరింగ్ ఫీల్డ్లో వచ్చి ఇలా జాబ్ చేసుకుంటూ వచ్చాను. కానీ నాకు నా మనసు తృప్తిగా ఉండేది ఏంటి తెలుసండి, నేను నా దేవుణ్ణి కొలుచుకున్నాం, నా సంస్కృతిని గౌరవించాలి. ఇప్పుడు నేను ఈరోజు ఇంత కష్టపడి మీ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా అండి, మన సంస్కృతిని మనం రక్షించుకోవాలండి. చదువులు అనేవి నేను నేర్పుతాను, మీకు కష్టాలని నేను నేర్పుతాను. మీకు లైఫ్లో ఏది కావాలంటే అది ఇస్తాను నేను, ఎనీథింగ్ ఐ విల్ గివ్. కానీ మన సంస్కృతి, మన తెలుగు సంస్కృతి, మన భారతీయ సంస్కృతి మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలండి, మనకి ప్రజలకి దీని వైపు మళ్ళించాలంటే వాళ్ళ లైఫ్లో సెక్యూరిటీ ఇవ్వాలి. ఇప్పుడు మనకి ప్రజలకు మెయిన్గా ఇందాక చెప్పాను కంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళకి. ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ప్రాబ్లం ఉంది. ఎంప్లాయ్మెంట్లో ఏంటండి, మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళు 99% వచ్చి బుర్రలు పాటు చేస్తారు. అది కనుక ఏంటంటే ప్రజలకి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసామనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. దే విల్ రెస్పెక్ట్, మన మాతృభాషను రెస్పెక్ట్ చేస్తారు, మన ఉన్న ప్రాంతాన్ని రెస్పెక్ట్ చేస్తారు. అది రైట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన మీ దాంట్లోనే అన్నారు, ఇప్పుడు కుల వృత్తులు నాశనం అయినాయి. అవును, కానీ కులాలు నాశనం కాలేదు. అది బ్రిటిష్ వాళ్ళు చేసిన. అండ్ మీరు అన్నారు ఏది, నేను పురోహితుడిగా సెటిల్ అవుదాం అనుకొని దానికి విలువ లేదని వచ్చేసాను అని అన్నారు. మరి ఇప్పుడు వృత్తుల ద్వారానే కులాలు ఏర్పడ్డాయి. అవునండి, ఒప్పుకుంటారా మీరు? వృత్తుల ద్వారా చేయండి, చెప్పండి. ఒకప్పుడు కుల వృత్తులు ఉండే, ఇప్పుడు మనకి 10 రకాల కులం. ఒకటంటే డాక్టర్స్, ఇంజనీర్స్, మళ్ళీ డాక్టర్స్లో 10 రకాల స్పెషల్, ఇంజనీర్స్లో 10 రకాల స్పెషల్. అలాగే ప్రొఫెషన్స్లో లాయర్స్లో కూడా రకరకాల ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీకు ఏంటంటే క్రిమినల్, అలాగే చార్టెడ్ అకౌంట్స్లో రకరకాలు ఉన్నారు. ఈ విద్యలన్నీ కూడా చాలా సింపుల్ అండి. ఈ కులాలు ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక యుగంలో ఇవే కులాలండి కదా. కానీ ఇప్పుడు మీరు చాలా మంచి మాట చెప్పారు, చాలా మంచి మాట. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇవే కులాలు, కానీ ఇవి కులాలుగా గుర్తించబడడం లేదు. వీటికంటే ఒక పాయిజనస్ కులం ఉంటుంది. ఆ పాయిజనస్ కులం ఏంటంటే రాజకీయాలు పాయిజనస్ కులం. అది గట్టిగా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. అది నిజంగా పాయిజనస్ కులమే. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే మన రాజ్యాంగం ప్రకారం ఐడెంటిఫై చేసినటువంటి కులాలు లేదా దీని ప్రకారం కులాలు ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు వాటికి బేస్ అయినటువంటి కుల వృత్తుల్ని వదిలేసి ఇంకా ఈ కులాలను పట్టుకొని ఊగులాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటా? కుల వృత్తులు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కుల వృత్తులు పోయాయండి. ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ పోయింది. ఇప్పుడు నేను ఇందాక మీకు మాట చెప్పాను, ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఎవడైనా ఏ పని చేయొచ్చు. నేను మెటలర్జిస్ట్ నుండి వేరియస్ ఫీల్డ్స్ని అడ్రస్ చేశాను. ఇక్కడ బీడీఏలో నేను 9 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశాను. ఎలాగంటే సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి కనుక మీ నాలెడ్జ్తో సంబంధం లేదు. అందుకనే చెప్పే కదా, ఎవడైనా 10th క్లాస్ క్యాండిడేట్ నాకు తీసుకుంటే వాడు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నాసా చైర్మన్గా కూడా చేయగలేను. ఎందుకంటే సిస్టమ్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ మీకేంటంటే ట్రైనింగ్ ఇస్తే ఎవడైనా ఏ పని చేయగలడు. కనుక ఈ కులాల్లో అనే మాటకి ఏంటంటే డాక్టర్లు, ఇంజనీర్లను పిలుచుకుంటే బాగుంటుందండి. అంతేగాని నేను బ్రాహ్మణు, నేను వైశ్యులు అనే మాట అంటే నాకు ఇష్టం లేదు. మీరు చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఏది ఈరోజు డాక్టర్ల కులంలో మళ్ళా ఉపకులాలు, మంచి ఆలోచన. దాన్ని సమాజం ఎంతవరకు తీసుకుంటుంది అనేది ఇంకా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. తర్వాత ఇప్పుడు అన్ని అంటే ఇప్పుడు ఉన్నది కాబట్టి, ఇప్పుడు కులాలు అనే ఆ కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి, అంటే మీరు చెప్పేటటువంటి ఒక అడ్వాన్స్డ్ సొసైటీని ఇంకా మనం చేరుకోలేదు. ఇప్పుడు ఉన్న అన్ని కులాల్లో పేదలు ఉన్నారు. అవును. మరి కొన్ని కులాలకు మాత్రమే వాళ్ళకి ఎడ్యుకేషను అండ్ ఇవి ఇచ్చి తక్కిన కులాల్లో ఉన్నటువంటి పేదల్ని
చిన్న చూపు చూడడం అనేది కరెక్ట్ అంటారా? ఈ ఒక్క విషయంలో చెప్తానండి, ఎవరిని ఎవరు చిన్న చూపు చూడలేండి. మీరు క్లాస్కి వెళ్ళాను టీచర్ అందరికీ ఒక విధంగా పాఠం చెప్తాడు. అయితే వీడు మనకి ఎలా ఉందంటే అండి, ఇది కొంచెం పొలిటికల్గా ఉంది కానీ నేను చెప్తాను. ఇదేంటే అగ్ర కులాల వాళ్ళని వాళ్ళకి ఉన్నారనుకోండి, వాళ్ళకి బతుకు భయం చాలా ఎక్కువ. ఎందుకంటే ఏ రిజర్వేషన్ లేదు మనం చేయాలని చెప్పి. అంటే సర్కస్లో పులి ఎంత కష్టపడి నేర్చుకుంటుందో వీళ్ళు ఇలా కష్టపడి నేర్చుకుంటారు. అంతే తప్ప అగ్ర కులాల వాళ్ళకి ఏదో తెలివితేటలు ఉంటే ఏమి లేవు. అందరికీ దేవుడు 2 కళ్ళు 2 చెవులు 1 ముక్కు 32 పళ్ళు 1 నోరు ఇచ్చాడు. బుర్రతో ఆలోచించాలి, చెవితో వినాలి, కళ్ళతో చూడాలి, నోటితో మాట్లాడాలి. అందరికీ వస్తుంది. మీరు పాఠం చెప్పే విధంగా ఒక చందమామ కథలా చెప్పానుకోండి, ఎందుకు అర్థం కదండి? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అందుకు నేను చెప్పాను కదా, మీరు వాడికి అర్థమయ్యేది చెప్తే అసలు వాడు క్లాస్కి కూడా స్కూల్కి కూడా వెళ్ళక్కల. స్కూల్కి వెళ్ళి వాడు హాయిగా మధ్యాహ్నం భోజనం తినచ్చు, హాయిగా ఆటలాడుకోవాలి. అది మెయిన్ అండి, మనిషికి బాడీలో డెవలప్ అంటే ఆటలాడుకోవాలి. వాడు క్లాస్లో 10 నిమిషాలు ఏదో పాఠం చెప్పచ్చు. అది చెప్పకపోయినా నేను నేర్పుతాను. ముందు విధానం అట్లానే ఉండేది. ఏది గురువు గారు కొంతసేపు మాత్రమే చెప్పేవారు, తక్కిన సమయం అంతా వాళ్ళు అధ్యయనము లేకపోతే ఆటలు పాటలు అట్లనే ఉండేది. నాకు ఆటలు పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఆటలు పాటలు. అయితే ఏంటంటే స్కూల్లో ప్లే గ్రౌండ్లోకి ఇవ్వలేక అది వదిలిపెట్టేసండి. అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది, సరదా గడిచిపోయింది. నాకు లైఫ్లో స్టడీస్ అప్పుడు ఏనాడు నాకు స్ట్రెస్ లేదండి. నేను ఎప్పుడు ఆలోచించేవాడిని తప్ప ఏనాడు బట్టి పట్టలేదు. ఈరోజు కూడా పిల్లకి నేను చెప్పేది మీరు స్ట్రెస్ లేకుండా జీవించారు, బాగుంది. ఇప్పుడు కూడా స్ట్రెస్ లేకుండా జీవించారు. మీరు ఇప్పుడు యు ఆర్ అన్ ఎక్సెప్షనల్ కేస్. మీరు స్ట్రెస్ లేకుండా జీవించారు, బాగానే ఉంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, మీకు కొన్ని చిన్న చిన్న వివరాలు చెప్తాను. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఎంత స్ట్రెస్లో ఉన్నారంటే, యూత్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గెట్ మ్యారీడ్. అండ్ ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళల్లో సెక్షువల్ అర్జీ తగ్గిపోతుంది. సో దానివల్ల రీప్రొడక్టివ్ సిస్టమ్స్ దెబ్బతింటున్నాయి. అండ్ హెల్త్ కండిషన్స్ చాలా భయంకరంగా దారుణంగా పడిపోతున్నాయి. పోనీ అంత దారుణంగా పడిపోయినటువంటి హెల్త్ సిస్టమ్ని కరెక్ట్ చేయడానికి ఉన్నటువంటి హెల్త్ సిస్టమ్ అంటే హాస్పిటల్స్ కానివ్వండి, లేదు హెల్త్, అవి కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు హెల్త్కి సంబంధించిన అడ్వైస్ ఎట్లా ఇస్తారు? అంటే మీరు ఎక్సెప్షన్ కేసు సార్, ఎందుకంటే మీరు టెన్షన్ లేకుండా జీవితాన్ని జీవించారు, ఇట్స్ గుడ్. బట్ ఆ టెన్షన్ లేకుండా జీవించడానికి ఎటువంటి ఇది తీసుకోవాలి ప్రస్తుత యూత్కి మీరు ఇచ్చే? ప్రస్తుతం యూత్ అండి కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నారు. ఈ కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుండే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సమాజంలో కులాలన్నీ పోవాలనుకోండి, నేనేంటంటే ప్రతివాడు డాక్టరో ఇంజనీరో చార్టెడ్ అకౌంటో వాడి అభివృద్ధి వాడి మనసుకు నచ్చినట్టుగా ప్రతివాడిని నేను చేస్తాను. మీరు ఎంప్లాయ్మెంట్ నన్ను అడగండి, మీకు నేను నాలెడ్జ్ ఇస్తాను. మీకు వరల్డ్ క్లాస్ ఇంజనీర్ కానీ, వరల్డ్ క్లాస్ డాక్టర్ కానీ, వరల్డ్ క్లాస్ లాయర్ కానీ చార్టెడ్ నేను చేస్తాను. మీకు 3 నెలల్లో నేర్పించేస్తాను. నేను ఛాలెంజ్ ఇది నేను చెప్పాలంటే ఛాన్స్ చేస్తాను. కనుక చదువు గురించి వాళ్ళకి టెన్షన్ పోయేటట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చే వాళ్ళకి చదువు గురించి ఉండదు. రెండోది ఎంప్లాయ్మెంట్, ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. గవర్నమెంట్లో ఏంటంటే మీకు 50% నాలెడ్జ్ ఉంటే చాలు, మిగతాది ఉంటుంది. మీకేంటంటే 50 to 70% ఉన్న వాళ్ళకి కొన్ని జాబ్స్, 70 to 90% ఉన్న వాళ్ళకి కొన్ని జాబ్స్, 90 to 100% ఉన్న జాబ్ ఇచ్చారనుకోండి, మీకు కంటే ఢిల్లీలో వెళ్ళాలనుకోండి, వాడు ఏం చేస్తాడు, బాగా తెలియగలిగినవాడు డబ్బులు ఉన్నవాడు ఇక్కడ తెలివి బదులు డబ్బులు ఉన్నవాడు ఫస్ట్ క్లాస్ వెళ్తాడు. కొంచెం డబ్బు లేనివాడు ఏం చేస్తాడు, సెకండ్ ఏసీలో వెళ్తాడు, థర్డ్ ఏసీలో వెళ్తాడు. ఇంకా డబ్బులు లేనివాడు స్లీపర్ క్లాస్లో, అంతకంటే తక్కువ డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తాడు, వాడు జనరల్ కంపార్ట్మెంట్ వెళ్తాడు. అల్టిమేట్గా ఏంటి, వాళ్ళందరూ వెళ్తారు, వాళ్ళ గోల్ రీచ్ అవుతుంది కదా. మీకు గవర్నమెంట్ జాబ్లో చేరిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ప్రొబేషన్ అంటారు. ఆ ప్రొబేషన్లో మీకు అంతా నేర్చుకుంటారు. నేను గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడడం, ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్ అసలు ఎంత స్ట్రెస్లో ఉన్నారంటే అంత స్ట్రెస్లో ఉన్నారు. అండ్ ఇన్ ఎడిషన్ జాబ్స్ రానటువంటి వాళ్ళు, ఇప్పుడు అందరూ ఇంజనీర్లు తయారవుతారు. వాళ్ళు ఇంజనీరింగ్ చదివి వేరే వృత్తులకు పోలేరు. ఇంకొక ఉద్యోగం వాళ్ళకి ఇష్టం ఉండదు చేయడం. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా స్ట్రెస్కి లోనై ఉన్నారు.
ఆ స్ట్రెస్ని ఎట్లా రిలీవ్ చేసుకోవాలా, దీనివల్ల నేను చెప్పాను కదా సెక్సువల్ డిజార్డర్స్ అండ్ అసలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడినటువంటి యూత్ తయారైంది. ఇప్పుడు జీవితంలో అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే అది జీవితం అవుద్ది. ఇప్పుడు మాకు పెళ్ళొద్దు, మాకు మేము వెంటనే ఉంటాం అండ్ ఇది అంటే అట్లా తయారైంది సమాజం. దానికి మరి ఇటువంటి వాళ్ళకి సరే, గవర్నమెంట్ జాబ్లో ఉండే వాళ్ళకి సరే మీ స్ట్రెస్ ఇది ఓకే, కానీ ఈ తక్కిన గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం దేశం మొత్తం మీద మ్యాక్సిమం అంటే 1,100 మందికి ఉంటుందండి. ఏంది 1,00,000 మంది జనాభా ఉంటే 100 మంది గవర్నమెంట్ 100 మందికి అంతే. అయ్యో 5% మొత్తం దేశం మొత్తంలో గవర్నమెంట్ జాబ్స్ ఉండేది 5%. మీరు 5% నేను ఇంకా 0.5% అంటున్నాను. నేను 1,00,000 మందికి 100 మంది అంటున్నాను నేను. మీరు 1000కి 5%, నేను 1,00,000 మందికి 100 మంది అంటే ఇంకా చాలా తక్కువ. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కలిపి 50 లక్షలు 60 లక్షల నుంచి ఉంటారు. మీరు తక్కిన 1,00,000 మంది సంగతి అయింది. ఇప్పుడు 99,990 మంది. దీనికే నేను చెప్పేది గవర్నమెంట్ జాబ్స్ మీకు ఈ కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా నేను చెప్పినట్టుగా 50 to 70, 70 to 90, 90 to 100 ఇలా వచ్చాయనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఇక గవర్నమెంట్ జాబ్ మన లక్ ప్రకారం వస్తుందని చెప్పి వాళ్ళు టెన్షన్ పడరు. ఇందులో మోసం నాకు 70% వచ్చినా కూడా నాకు ఛాన్స్ ఉంది రావడానికి, నాకు 90% వచ్చింది, అన్నీ 100% రావాలని లేదు కదా, నా లక్ ప్రకారం నాకు ఛాన్స్ వస్తుంది కానీ చెప్పి వాడు గవర్నమెంట్ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయడు. వాడు ఏంటంటే వాడు ప్రైవేట్ జాబ్ మీదే ఎంప్లాయ్మెంట్ అవుతాడు. ప్రైవేట్ జాబ్లో మీరు వెళ్ళారనుకోండి, ఎక్కడైనా మీకు టెన్షన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్ చేయాలనుకోండి, ఓ లిమిటెడ్ టెక్నాలజీ ఉంటుంది, ఆ సిస్టమ్స్ ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కనుక, నేను ట్రైనింగ్ ఇస్తాను, ఏ కంపెనీ నేను ట్రైనింగ్ ఇవ్వగలను, ఇచ్చి మీరు నేర్చుకున్నాను అనుకోండి, అందులో ఏముంది నేర్చుకుంటే టెన్షన్ ఉండదు వాడికి. సార్ మీరు ఒక 50 కోట్ల మందికి 50 కోట్ల మంది అంటే జాబ్ హోల్డర్స్ అనుకుంటే జాబ్ ఏది యూత్ అనుకుందాం పోనీ, మీరు ప్రతి వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తా అని చేయలేరు కదా మీరు. అంటే ప్రతి ఒక్కరు నేను ఇండివిజువల్గా ఇవ్వనండి. నేను అంటున్నది ఇన్ని కోట్ల మందికి మీరు ట్రైనింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ థింగ్. అండ్ మనము వీ కెన్ గైడ్ దెమ్. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ప్రైవేట్ జాబ్లో చేరేవాడికి టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్ ఉండదు. వాడు సిస్టమేటిక్గా నేర్చుకుంటే టెన్షన్ ఉండదు. ఇప్పుడు నేను ఉన్న రెండోది ప్రైవేట్ కంపెనీలు కూడా ఎలా ఉంటుందంటే, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఏంటంటే, మేనేజ్మెంట్కి కూడా ఒక టార్గెట్ ఏంటో తెలియదు. మీరు ఒక టార్గెట్ ఇచ్చారనుకోండి, ఆ టార్గెట్ వాడు కంప్లీట్ చేయాలి. మీరు ఎంప్లాయ్మెంట్లో చేరినప్పుడు మీరు ఎంప్లాయర్తో చెప్తారు, మీరు నాకు టార్గెట్ ఇవ్వండి, ఐ డోంట్ వాంట్ టు రెండర్, ఐ వాంట్ టు బి రిజల్ట్స్ ఓరియంటెడ్, నాట్ రిజల్ట్స్ ఓరియంటెడ్. మీరు నా టార్గెట్ ఇచ్చారనుకోండి, నేను సంభవం కంప్లీట్ చేస్తాను, మీరు నన్ను అడగద్దు. కంప్లీట్ చేయాలనుకుంటే ఫైర్ మీ బ్యాక్ అని అనుకోండి, వీడి ఆ కాన్ఫిడెన్స్గా మాట్లాడండి, వాడు ఏమండు, వాడికి టార్గెట్ ఇవ్వండి, వాడు ఇస్తాడు. నేను ఐటీ ఎంప్లాయీస్ చాలామందితో మాట్లాడినా, వాళ్ళు మీ టార్గెట్ ఏమైనా ఇచ్చండి, మంత్లీ టార్గెట్స్, ఇయర్లీ టార్గెట్స్ ఏమైనా అంటే, ఏం లేవు సార్, పొద్దున వెళ్తాం సిస్టమ్ మీద కూర్చొని సాయంత్రం దాకా పని చేస్తాం, మళ్ళీ వాడు ఏదో పిలిచి చెప్తాడు. ఇది అంటే ఏంటి, మీ మేనేజ్మెంట్ సిస్టంలోనే ప్రాబ్లం ఉంది. వాడు టార్గెట్ మీరు కరెక్ట్గా ఇవ్వట్లేదు. మీకు టార్గెట్ కరెక్ట్ ఇస్తే మీరు చేసేస్తారు. అంటే మేనేజ్మెంట్ సిస్టమ్కే టార్గెట్ తెలియదు, ఎంప్లాయీస్కి తెలియదు, ఎవరికీ తెలియదు. అందరికీ డబ్బులు ఎలా సంపాదించాలి. మీరు ఫస్ట్ మీ టార్గెట్ ఏంటో లైఫ్లో డిసైడ్ చేశారనుకోండి, మీ ఆఫీస్లో వాడు మీకు బాస్ మీ టార్గెట్ ఏంటో ఇచ్చారనుకోండి, మీరు పని చేస్తారు. వాడు టార్గెట్ ఇవ్వడు, వాడు టార్గెట్ ఇవ్వకుండా మీ చేత 14 గంటలు పని చేస్తాడు, వచ్చిందంతా తీసుకుంటాడు కదా. అది అలా యూజ్లెస్గా ఉంది. మరి అదే కదా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ అది. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఏది టెన్షన్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అనేది మీకు అవగాహన ఉంది, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. కానీ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇద్దరు చేసే పని ఒకడు చేశాడు అనుకోండి, ఏదైనా బిజినెస్ పీపుల్ ఏం ఆలోచిస్తారు, న్యాచురల్ ఇద్దరు చేసే పనిని ఒకటి చార్జ్ చేయించడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఇద్దరు చేసే పని ఒకటి చేసేటప్పుడు టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మీరు మేనేజ్మెంట్ లోపం అనలేరు దాన్ని. అను ఇప్పుడు మీకు అందుకేంటంటే మేనేజ్మెంట్ ఏంటంటే దే హ్యావ్ టు ఫిక్స్ దిస్ ఇది టార్గెట్, ఇది చేయాలి, ఈ రోజుకి ఇంత, ఈ మంత్కి ఇంత టార్గెట్ అని వాడు టార్గెట్ వాడు ఇస్తాడు. వాడు ఇచ్చే టార్గెట్ ఎట్లుంటుందంటే వాడికి సింగిల్ మ్యాన్కి డబుల్ మ్యాన్ టార్గెట్ ఇస్తాడు. మరి
వీడు దాన్ని స్మార్ట్గా చేసేనుకోండి టార్గెట్ అయిపోతుంది. స్మార్ట్గా చేయాలి. వాడు తెలియగలిగినప్పుడు వీడు తెలియగలడు. చెప్పే కదా మీకు ఇందాక చెప్పే కదా, నన్ను ఇంటర్వ్యూలో వాడు అడిగాడు క్వశ్చన్ అన్నాడు, వాడు క్వశ్చన్ అడిగితే అంతకంటే స్మార్ట్గా చదువు చెప్పాను. అది ఏం పర్లేదులేండి, వాళ్ళకి ఒకసారి వెళ్ళి చేరిన తర్వాత వాళ్ళు చెప్పారు అంటే నేను టార్గెట్ వాళ్ళు ఏంటని చెప్పి వాళ్ళు మీట్ అయితే వాళ్ళు ఎక్కువ అనలేరు వాళ్ళది. నేను గమనిస్తున్నటువంటి విషయాలని మీతోటి పంచుకుంటున్నాను. ఇప్పుడు సిస్టంలో దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, దోపిడీ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జనాలు వాళ్ళు దోచుకోవడానికి ఏది ఇద్దరు మనుషుల పని ఒకరి చేత చేయించడం లేదా నలుగురు మనుషుల పని ఒకరి చేత చేయించడానికి వాళ్ళు రెడీ అయి ఉన్నారు. వీళ్ళు కూడా ఏదో ఒకటి ముందు వస్తే చాలు, లోపలికి దూరితే తర్వాత చూసుకోవచ్చు అని దూరి ఆ టెన్షన్స్ భరించలేక ఇబ్బందులు పడుతున్నటువంటి యూత్ ఉన్నారు. నిజంగా నేను ప్రజెంట్ సిచ్యుయేషన్ని గమనించి నేను మీతోటి మాట్లాడుతున్నాను. ఇది మీరు చెప్పింది కరెక్ట్ అండి. దీనికి ఒక మాట చెప్తాను, దోచుకోబట్టం అనే మాట కొంచెం మనం అది నాకు అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే నేను ఎంప్లాయీగా ఉన్నాను. అయితే నేను అబ్జెక్షన్ ఏంటంటే అండి, వాడు మేనేజ్మెంట్ అనేవాడు వాడి డ్యూటీ ఏంటని చెప్పండి, డబ్బులు సంపాదించాలి, 4 రాళ్ళు సంపాదించాలి తప్ప వాడు ధర్మకర్తగా లేడు కదా. అదే ఎంప్లాయీగా మీరు ఎప్పుడైతే ఉద్యోగం చేయాలనుకున్నారో మీరు మెంటల్ ప్రెషర్కి ఫిజికల్ ప్రెషర్కి ఇవ్వాలి. మీరు కూలీ వెళ్ళారనుకోండి, బరువు ఎక్కువ మోయగలని అనలేరు కదా మీరు, అంతే కదా. మీరు కూలీకి వెళ్తే బరువు మోయడం రెడీ అవ్వాలి తప్ప కూలీ ఎక్కువ కదా నాకు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ నేను మోస్తానంటే పోర్టర్కి ఎవడేవాడు కదా. కనుక మీరు ఎంప్లాయీగా వెళ్తే మటుకు కొంచెం టెన్షన్ తీసుకోవాలి, కానీ స్మార్ట్గా పనిచేయాలి. అదే మీకు టెన్షన్ భరించలేనుకోండి, మీరు ఏం చేస్తారంటే అండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీదకి కొంచెం డబ్బులు సంపాదించిన తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో వాళ్ళు కూడా టెన్షన్ భరించలేక 45 years వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల రోగాలు వచ్చేసేసి వాళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈవెన్ నేను గవర్నమెంట్లో పనిచేసినా కూడా నాకు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ జాబ్స్ వదిలేసి అవును ఏదో వాళ్ళు సంపాదించుకున్న డబ్బు కొంచెం డబ్బుని తీసుకొని వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అవునండి, స్మార్ట్గా వ్యవసాయం చేస్తే అంటే ఒక ఎకరంలో 100 బస్తాలు ఏంటి 1000 బస్తాల దాకా సంపాదించవచ్చు. అంతే కదా. మన పొలిటికల్ అయినా వాళ్ళకి ఫామ్లో అది ఫామ్ రకరకాలు పెట్టి అల్ట్రామోడ్ టెక్నాలజీతో చేస్తున్నాడు ఆయన, చేయొచ్చు, మన అదేం లేదు. మీరు చెప్తున్నారండి, మీరు తెలివితేటలు ఉపయోగించాలి. రెండోది ఏంటంటే మీరు జాబులో కొంతవరకు టెన్షన్ భరించగలరు. ఆ తర్వాత ప్రైవేట్గా వచ్చి మీరు ఏమైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఎకనామికల్ స్టెబిలిటీ ఉంది కనుక ప్రాబ్లం లేదు. ఎకనామికల్ స్టెబిలిటీ లేకపోతే మీకు ఆల్రెడీ ఒక 15 లక్షలు సంపాదించుకున్నాను అనుకోండి, అందులో ఒక 5 లక్షలు పెట్టానుకోండి, ఒక బిజినెస్ చేసుకున్నాను అనుకోండి, మీకు నెలకి 20,000 రావండి, టెన్షన్ ఫ్రీగా హాయిగా బతుకుతారు. మీరు ఏంటంటే దానికి రెడీ అవ్వాలి, వాళ్ళకి అలా విధంగా. దీనికి ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ చెప్తున్నాను. పొలిటికల్ పార్టీస్ వాళ్ళవే టెన్షన్ పెట్టాలంటే వాళ్ళ పార్టీ తరఫున వీళ్ళందరికీ బిజినెస్ పెట్టి వ్యాపారాలు చేయించి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మన ఇవి ఉన్నాయి కదా అమెజాన్, మళ్ళీ మనకి ఫ్లిప్కార్ట్ లాగా పార్టీలు కూడా అటువంటి పెట్టి చేయించానుకోండి, పార్టీల మీద ప్రెషర్ ఉంటుంది. ఏంటంటే ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలని వాడు చచ్చినట్టు పనిచేయాలి. అంతేకాకుండా ఉత్తిగా ఎలక్షన్లో 4 రోజుల మటుకు ఉత్తి ఫైల్ చేసుకుని వీడి మీద వాడి మీద చేసుకుని ప్రజలకు టోపీ వేస్తున్నారండి. అలా కాకుండా వాళ్ళ మీద ప్రెషర్ తీరాలి. మీకు ప్రజలకు టోపీ వేయడానికే మీరు అన్నారు కదా ఇందాక, ఇది ఇంకొక విషపు కులం ఒకటి ఉంది, అది ప్రసారాలు అనుకోండి, ఏం తప్పేం లేదు. పొలిటికల్ వాళ్ళు నా ఎత్తున గుర్తు, అయ్యో తప్పేం లేదు, అది ఉన్న విషయమే. ఇప్పుడు మీకు అవి ఇస్తాం ఫ్రీ ఇస్తాం, మొత్తం ఖజానానంతా ఫ్రీలకు పెట్టి ఇది చేస్తున్నారు. ప్రజల్ని సోమవారులుగా తయారు చేస్తున్నారు తప్ప వాళ్ళకి మోటివేషన్ ఇచ్చి మీరు ఎదుగో ఇది పని చేయండి ఆయన, ఉత్పత్తిని పెంచండి, మీరు బాగుపడండి, దేశాన్ని బాగుపరచండి అని చెప్తున్నటువంటి ఒక్క రాజకీయ నాయకుడు లేడు. అవును, మరి వాళ్ళు పార్టీ తరపున వాళ్ళు జాబ్ ఇచ్చారనుకోండి, వాడు 1000 రూపాయలు ఇచ్చిన 200 ఇచ్చిన హ్యాపీ. పార్టీ వాళ్ళు జాబ్ ఎందుకు ఇస్తారు సార్? వాళ్ళు ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ అన్ని ఇవ్వలే కదా, గవర్నమెంట్ అన్ని ఇవ్వలే కాదు, పార్టీ వాళ్ళు జాబులు ఎందుకు ఇస్తారు? ఇవ్వాలి, మీరు పెట్టాలి. జాబులు ఇస్తే మళ్ళీ ఇప్పుడు వాడికి జీతం ఇవ్వాలిగా, ఇవ్వాలి. జీతం లేని జాబులు అయితే ఇస్తారు వాళ్ళు. జీతం లేని జాబ్ కదండి, వాళ్ళు పార్టీ వాళ్ళు బిజినెస్ చేయాలండి. బిజినెస్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలోకి పెట్టాలండి, పెట్టి చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ పాసిబుల్. ఇప్పుడు మనకి ఉందండి గానుగ ఆయిల్ ఉంది. అప్పుడు ఈ పార్టీలు ఎందుకు అవుతాయి సార్? రాజకీయ పార్టీలు ఎందుకు అవుతాయి? అవి వ్యాపార సంస్థలు అయిపోతాయి. ఇప్పుడు వ్యాపార సంస్థలు ఇప్పుడు వ్యాపార సంస్థలు అనుకోండి ఇంకొక రకంగా వ్యాపారం చేస్తున్నాయి. వాళ్ళకి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ చేయండి. కానీ ఏంటంటే అండి, నేను చాలామంది పొలిటీషియన్ కలిశాను. నేనేంటంటే మీ పొలిటికల్ పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ ఉంది మనం అనుకున్న పొలిటికల్ పార్టీ కోసం నేను
తెలంగాణలో వచ్చాను, వాళ్ళని కలిశాను. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నాకంటే చాలా తెలివిగల వాళ్ళుగా నన్ను, ఆంధ్రాలో కూడా వెళ్ళాను, నాకంటే తెలివిగల వాళ్ళు అర్థమైంది. అయినా ఆస్ట్రేలియాకు మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా వెళ్ళాను. మీరు చెప్పే సోకాల్డ్ ఒక ఆయన ఉన్నారు చూసారు, 56 సీట్లు వచ్చిన ఆయన, వాళ్ళ పార్టీ దగ్గర వెళ్తే వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చేశారు. నాకు అనిపించింది అనవసరం, మనమే చేయాలంటే మనం ఓన్గా చేయాలి తప్ప ఎవరికి ఇది చేయకూడదు. అట్లీస్ట్ వాళ్ళు ఎందుకు చేస్తారు సార్? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయారు అసలు మీరు? సార్ ఒక్క విషయం చెప్తాను ఏంటంటే, వాళ్ళకి ఇదిగో మీ వల్ల ఒక 2000 ఓట్లు వస్తాయి అని కానీ అంటే మీ కాళ్ళు నాకడానికి సిద్ధం అవుతారు. అంతే తప్ప మీరు ఏదో ఒక మంచి సలహా ఇచ్చిన ఆయన ఇదిగో ఈ సలహాను పాటించండి అంటే మాత్రం పాటించరు. వాళ్ళు రాజకీయ నాయకులు సార్, తోలు చాలా మందంగా ఉంటుంది. అదే వాళ్ళు అందుకనే నేను అనుకున్నాను, నేను చాలా వీళ్ళందరికీ మూర్ఖుణ్ణి. ఇప్పుడు మీరు ఉంటారు చూసారో పంచతంత్ర కథలో కోతులకు వచ్చి అది పిల్లి చెప్తున్నమాట, మీరు ఆ మినుగురు పుల్లు ముట్టుకోవద్దు, అవి లైట్ కాదు, అవి వాటి వెలుగు రాదంటే అవన్నీ కలిపి పిల్లిని చంపేసాయి. అలాగే వీళ్ళ దగ్గర ఎక్కువ తిరిగి ఉండి మన నెత్తిన పడి పోతారు. అందుకని వెళ్తాం, మనకి ఎందుకు బాబు అనవసరం, మనం చేయాలనుకుని డెఫినెట్ వేరే చేస్తాం. బట్ నాకేంటంటే అండి, నాకు బాగా మనసు ఉండబట్టలేక నేను వచ్చి మీ అందరి దగ్గర చెప్పేది ఎందుకంటే అండి, ప్రజలకి ఈరోజు మెంటల్గా రిలీఫ్ లేదండి. ఏంటంటే ప్రతి వాళ్ళకి జీవనంలో స్ట్రెస్ మీరు ఇందాక చెప్పారు చూసారు, ఆ స్ట్రెస్ పోవాలంటే ఏంటండి, ప్రతి వాడికి మైండ్ సెట్ అవ్వాలంటే వాడి లైఫ్లో స్టెబిలిటీ ఉంది, రేపు అనేది నీకు ఉంది అనేది వాడికి పెడితే కనుక, మనిషి మెయిన్గా ఏంటండి ఉద్యోగం, ఆ తర్వాత ఒక నివాసం ఉంటుంది. ఈవెన్ రిక్షా వాడైనా ఎవడైనా కూడా నివాసం ఉందనుకోండి, రీజనబుల్. వాడు ఏంటంటే ఒక మంచి ప్రభుత్వం ఇప్పుడు ఇల్లు ఇస్తుంది కదా సార్, ఎంతమందికి ఇస్తుందండి? డబుల్ బెడ్రూమ్. అది వేస్ట్ అండి, డబుల్ బెడ్రూమ్ కదండి. మీరు ఒక రిక్షా వాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాడు హ్యాపీ ఫీల్ కాడు. మీరు ప్రతి వాడికి కూడా వాడికి ఒక రీజనబుల్ అకామిడేషన్ ఇవ్వాలంటే వాడు పడుకోవడానికి ఉండాలి, తినడానికి ఉండాలి, ఆ తర్వాత మామూలుగా నేచురల్గా అటెండేట్ ఒక సింపుల్ అకామిడేషన్ ఇస్తే పర్లా. అలాగే వాడి ఫుడ్కి వాడి ఇంట్లో వంట చేసుకోవడానికి ఉండదు. ఇందాక చెప్పేది చూస్తారు, టెంపుల్స్ ఫుడ్ ఏర్పాటు చేసాడు, ఒక ప్రైస్ ట్యాగ్తో పెట్టేట్టు చేసేయండి, హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారండి. వాళ్ళకి ఫుడ్ వండుకునే అలవాటు అవసరం ఉండదు. హాయిగా ఇంట్లో మన గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి అకామిడేషన్, సింపుల్ అకామిడేషన్ ఏదో ఒకటి ఇచ్చింది, 1 బెడ్రూమ్ ఒకటి ఇచ్చింది అనుకోండి, వాడు అందులో పడుకుంటాడు, హాయిగా వెళ్తాడు. పొద్దున్న మీకు ఒక నగ్న సత్యం చెప్పమంటారా? చెప్పండి. ఫ్రీగా ఇళ్ళు ఇచ్చినాయి అంటే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇన్నేళ్ళు చేసి ఒక సిస్టంలోకి మీకు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు పొలిటీషియన్స్ ఎంత కరెక్ట్ అయి ఉన్నారో పీపుల్ కూడా అంత కరెక్ట్ అయి ఉన్నారు. మీరు అన్నారే ఏది వీళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చి అని, ఇళ్ళు ఇచ్చిన వాళ్ళు, ఇళ్ళు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అమ్మేసుకుంటారు. ఇళ్ళు అద్దెకిచ్చి వీళ్ళు మళ్ళా అలా గుడిసెలోకే వచ్చి ఇది చేస్తున్నారు. మరి ఇప్పుడు ఒక యూటిలిటీని వాళ్ళు యూటిలైజ్ చేసుకోకపోతే దానివల్ల ఇప్పుడు వాళ్ళు చేయగలిగినంత చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచిది ఇందిరాగాంధీ టైం నుంచి ఇవ్వడంలే హౌసెస్, మరి ఇప్పటికీ పూర్తయిందా? ఇది ఏంటంటే సముద్రంలో ఎన్ని నీళ్ళు తీసినా కూడా నీళ్ళు అవసరం. దీనికి నా సమాధానం ఏంటంటే, సో మీరు కాదు మీరు అందరికీ ఇళ్ళు ఇచ్చి అందరికీ భోజనం పెట్టేస్తే సమస్య తీరుద్ది అంటే తీరేది కాదు. అందరూ భోజనం చేసి శుభ్రంగా తొంగుంటారు అంతే తప్ప మళ్ళీ పని చేస్తాడా చెప్పండి నాకు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏది అందరికీ ఫ్రీ మీల్, ఫ్రీ కాదు సబ్సిడైజ్డ్, పోనీ సబ్సిడైజ్డ్. ఇప్పుడు 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు, ఇస్కాన్ వాళ్ళు 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు. తిని ఎంతమంది పని చేస్తున్నారు చెప్పండి నాకు. ఒకసారి వెళ్దాం రండి మార్కెట్లోకి. అయితే నేను ఎలాబరేటివ్ జవాబు చెప్పమంటారా? ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్నీ ఎలక్షన్ టైం హోటల్ దగ్గరికి వెళ్తారు. హోటల్ దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలంటే ప్రతి వాడు ఏమంటాడు, నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అంటాడు. వీడు అడిగినవి ఇచ్చి వీడు అవన్నీ ఇచ్చినా కూడా మనం చెప్పకూడదు, ధన ప్రవాహం మధ్య ప్రవాహం అవన్నీ ఉంటాయి, అవన్నీ మాట్లాడకూడదు. ఆఫ్ ది రికార్డ్ చెప్తాను. ఎందుకు మాట్లాడకూడదు? ఓపెన్ సీక్రెట్స్ అయ్యి ఎవరు ఒప్పుకోరు కదా. కాదు ఓపెన్ సీక్రెట్స్ సార్ అది. ఇప్పుడు ఇక్కడ చెట్టు ముందా విత్తు ముందా అనేది తయారైంది. ఎట్లా అంటే మీరు అంతంత తింటున్నారు కదా, మాకేం డబ్బులు ఇస్తే ఓటేయడానికే అని వీళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరేం డబ్బులు తీసుకోకుండా ఓటేశారా, డబ్బులు తీసుకొని ఓటేశారు కాబట్టి మా ఇష్టం, మేము మీకు డబ్బులు ఇచ్చి మేము సంపాదించుకోకుండా ఎట్టుంటాం. ఇది వాళ్ళు మాట్లాడే మాట.
అయితే యాక్చువల్గా మీరు ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి వీళ్ళు నిజాయితీగా అడిగితే వాడు చెప్తండి నీకేం కావాలి అంటే బాబు నా పిల్లలకు ఉచిత ఉద్యోగం ఉచిత ఎడ్యుకేషను ఆ తర్వాత నాకు ఉంటాను ఒక రీజనబుల్ అకామిడేషను అని చెప్పడుతాడు. ఇప్పుడు అంతేగాని వాడిని ఓటు అడగడానికి వెళ్ళి అనుకోండి నీకేం కావాలంటే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే అది నా చేత కాదు. నీకేం కావాలి సార్? ఉచిత ఎడ్యుకేషన్ ఎక్కడ వీలవుద్ది చెప్పండి నాకు. ఇన్ని కార్పొరేట్ కాలేజీలు ఇంత ఇప్పుడు ఒక కోచింగ్ సెంటర్స్ పెద్ద మాఫియా సార్. అది ఎడ్యుకేషన్ ఈజ్ ఏ మాఫియా ఇన్ ఇండియా. అది ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ అది ఉంది. కానీ మరి గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ నేను ఒక్క సూటికి వస్తాను సార్. ఇది మీ 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 పిల్లలు ఉన్నారా? ఎంతమంది పిల్లలు? ఒక్క పాప. మీ పాపని ఏ స్కూల్లో చదివించారు? అది యాజ్ పర్ రూల్ నాకు వేరే ఛాన్స్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక ప్రతి చోట్ల తిరగాలి కనుక కేంద్రీయ విద్యాలయాలు చదివించాను. అదృష్టం అది. ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు నాకు చెప్పండి. ఇది నేను చెప్పాను కదండి. ఇదే ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మీకు కేంద్రీయ విద్యాలయాల్లో మీ బిడ్డను చదివించుకునే అవకాశం ఉంది, రైట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? 50 లక్షల మంది ఉంటారు. 50 లక్షల మందికి సెంట్రల్ గవర్నమెంటు. కానీ చదువుకునేటటువంటి పిల్లలు ఎంతమంది? మొత్తం భారతదేశంలో 140 కోట్ల జనాభాలో చదువుకునే పిల్లలు ఎంతమంది? దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ అండ్ రాష్ట్ర ప్రభుత్వ తక్కినటువంటి పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? వీళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అయితే నేను జవాబు చెప్పచ్చంటారా? మీరు ఇంకేమన్నా అడిగింది? చెప్పండి నాకు. ఒకటి చెప్తున్నా అంటే నేను మీరు చెప్పిన ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకోకుండా మనం మనకి చాలా మంచి ఆలోచనలు చాలా గొప్ప ఇది ఉంటాయి. కానీ ఉన్న పరిస్థితి ఇట్లున్నప్పుడు మనం దాన్ని ఇప్పుడు కోరుకోవడంలో తప్పులేదు మీరు అన్నట్టు. దాన్ని నేను చెప్తున్నానండి. నేను ఇందాకే మీకు చెప్పాను అప్ టు ఫస్ట్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ దాకా మీరు గవర్నమెంట్ స్కూల్లో చదవండి. మీ పిల్లాడికి స్కూల్లో టెక్స్ట్ బుక్లకు నోట్స్ బుక్లు లేకుండా ఇంటర్మీడియట్ దాకా మీ పిల్లాడు వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్గా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. వాళ్ళకు సిలబస్ ఇస్తుంది దాని ప్రకారం పొమ్మంటారు, అది చేస్తాను. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివించండి. కార్పొరేట్ స్కూల్లో ఎందుకు అవసరం చెప్పండి. వాళ్ళు అక్కడ ఏమైనా ఓడబడుతున్నారంటే కార్పొరేట్ స్కూల్లో నాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు. నేను మొన్న ఛాలెంజ్ చేసిన కూడా ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి, అంటే అది అన్వాంటెడ్ అనుకోండి, నాకు కొంచెం ఫైటింగ్ ఉంది వాళ్ళతో. మీరు ఇంటర్మీడియట్ దాకా ఇంత డబ్బులు తీసుకుంటున్నారు, మీరు ఇంటర్మీడియట్ దాకా ఈ 12 ఏళ్ళు చెప్పే చదువు నేను 3 నెలల్లో నేర్పుతాను అని అన్నాను. అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ అందరూ రొటీన్గా పోతారు కానీ నేను ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. మీరు గవర్నమెంట్ స్కూల్ ఆవేదన కాదు, మాట్లాడుతున్నా ప్రాక్టికల్గా కాదు. మీరు మీలో ఒక ఆవేదన ఉంది, ఏది ఇదంతా మారిపోవాలా, ఇదంతా బాగా కావాలా, అందరూ బ్యాక్ టు స్క్వేర్ బాగుండాలా అనే ఒక మంచి ఆవేదన ఉంది. దాంట్లో మాకు ఏ సందేహం లేదు. కానీ ప్రాక్టికాలిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను తీసుకుంటాను అప్ టు ఇంటర్మీడియట్ దగ్గర రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. సార్ మీరు ఒక్కరు సరిపోరు సార్. 140 కోట్ల జనాభాకి ఒక్క అనిల్ కుమార్ గారు సరిపోతారా చెప్పండి నాకు? సరిపోతారు. అనిల్ కుమార్ కాదు, అనిల్ కుమార్ ఒక పద్ధతి చెప్తాడు, ఆ పద్ధతి ఫాలో అవ్వండి, వాళ్ళు డెవలప్ అవుతారు. ఎందుకు డెవలప్ కాదు? 140 కోట్లలోనూ ఒక 26 స్టేట్లు ఉన్నాయి, ఒక్క స్టేట్లో ఒక లాంగ్వేజ్ ఉంది. కానీ వాళ్ళకు సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ నేను దాన్ని పిల్లలకి అర్థం మార్చి చెప్పగలను. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 3 months ప్రాజెక్ట్ ఫర్ మీ. చేయగలను, నాకేం ప్రాబ్లం లేదు, నేను తీసుకుంటాను రెస్పాన్సిబిలిటీ. కానీ గవర్నమెంట్ రెడీ అండి, గవర్నమెంట్ సంగతి మన ప్రజల మెంటాలిటీ రెడీగా ఉందా లేదు, ఎవరు రెడీగా లేరు. ఏంటంటే ఈ మాట నేను చెప్పకూడదు, రాజకీయ నాయకులందరూ పాలిటిక్స్లో దిగుతారు. వాళ్ళ పాలిటిక్స్ నెక్స్ట్ ఎలక్షన్ ఎలా రావాలని వాళ్ళు చూసుకుంటారు తప్ప ఎవడైనా అంతేనండి. ఇప్పుడు మీకు ఒకటి, రాజకీయ నాయకుడు వాడి ఉద్యోగం వాడి కాపాడుకునే దానికి చూస్తున్నాడు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ వాడి ఉద్యోగం వాడు కాపాడుకోవడానికి చూస్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ పని చేసినా పని చేయకపోయినా మన డబ్బులు మనకు వస్తాయిలే, నెల తిరిగితే మన డబ్బులు మనకు వస్తాయి కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని వాడు చూస్తున్నాడు. సో ఇక్కడ ఎవడి స్వార్థం వాడితే తప్ప దేశ ప్రయోజనం ఇంకొకటి పక్కింటి వాడి ప్రయోజనం మనకు అనవసరం.
కానీ ఎవరికి వాళ్ళు అనుకుంటే దేశం ఎక్కడ పోతుందండి? ఎవరికి వాళ్ళు ఎలా అనుకుంటే దేశం ఎక్కడ పోతుంది? ఇన్నేళ్ళ ఇష్టపోయింది. ఇప్పుడు నేను ఈరోజు మీకు ఇంత కాన్ఫిడెన్స్గా నేను చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే దేశం గురించి నేను ఆలోచించేదండి. లేకపోతే నాకు ఓన్గా నా ధర నేను ఫారిన్ అబ్రాడ్ వెళ్ళిపోయానుకోండి, నాకు 15 కోట్ల ప్యాకేజ్ వస్తుంది, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను చేసింది ఇప్పుడు నాకు 65 ఏళ్ళు. నేను రోజుకి 4 కాఫీలు తాగుతాను. పొద్దున పూట ఒక పావు కిలో ఒక 100 గ్రామ్స్ మిల్లెట్, రాత్రిపూట 100 గ్రామ్స్ మిల్లెట్, కొంచెం వెజిటబుల్స్ తింటాను. నా డైలీ ఎక్స్పెండిచర్ 100 కంటే ఎక్కువ కాదు. నెలకు 3000 చాలు. నాకు టెన్షన్ దేనికండి? నాకు 3000 కూడా చాలా ఎక్కువ. నాకు ఏది టెన్షన్ లేదు. కానీ మనం సంపాదించి ఎవరికి పెట్టాలి, ఏది చేయాలి? ముందు మనకి సార్ మనిషి అందరూ అనిల్ కుమార్ గారు లాగా ఉండరు సార్. ఎందుకనంటే మీకు ఉదయం కాస్త మిల్లెట్స్ ఒక 100 గ్రామ్స్, సాయంత్రం ఒక 100 గ్రామ్స్ మిల్లెట్స్ సరిపోతాయి. కానీ నాకు పిజ్జా కావాలా, నాకు బర్గర్లు కావాలా, నాకు మందు కావాలా, నాకు అన్నీ కావాలా, నాకు ఎట్లా సరిపోద్ది చెప్పండి? అది తప్పండి. మనం అది సార్ నేను ఇట్స్ నాట్ మీన్ దట్ మీరెంత ఇదిగా ఉంటారో నేను అంత ఖచ్చితమైన డైట్ని ఫాలో అవుతాను. ఇక్కడ సమస్య మీరు నేను కాదు. ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎట్లున్నది అని అంటే ఈరోజు 1000 రూపాయలు జోబులో పెట్టుకొని ఇట్లా బయటకు తీస్తే చాలు మాయమైపోతున్నది. అసలు ఏం తింటున్నారు, ఏమి ఇది ఒక చెత్తబుట్ట, కడుపు ఒక చెత్తబుట్ట, దాంట్లో వేస్తూనే ఉన్నారు, ఏది పడితే అది వేస్తున్నారు. ఒకప్పుడు మన సాంప్రదాయ ఫుడ్లు ఎంత మంచివండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉండేది కదా. పిచ్చివన్నీ తిని వీళ్ళు అయిపోతున్నారు. రెండోది మీరు ₹1 స్పెండ్ చేయాలంటే మీరు రూపాయి సంపాదించుకుంటే కెపాసిటీ చేయాలి తప్ప ఎవరినో చూసి ₹1 ఖర్చు పెట్టకూడదు. అదే పొరపాటు. ఈరోజు నేను ఫ్లైట్లో తిరిగే కెపాసిటీ ఉంది, కానీ నేను ఫ్లైట్లో తిరగను, ట్రైన్లో తిరుగుతాను. మా బాస్ ఉన్నాడండి, ఆయన సైంటిస్ట్, జీ అంటే ఎబో వెళ్ళిపోయాడు. ఆయనకి ఇంజిన్ ఎలా తయారు చేయాలో తెలుసు. ఇప్పుడు మనం ఇది ఉంది కదండి, జీ ఇంజిన్స్ వాళ్ళు మనకి ఇస్తా అంటారు, టెక్నాలజీ సరిగ్గా ఇవ్వట్లేదు. కానీ ఆల్రెడీ మనకి రష్యన్స్ టెక్నాలజీ ఇచ్చారు, ఇంజిన్ టెక్నాలజీ. దాన్ని మనం ఏంటంటే కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకుంటే వచ్చు. ఆ ఫైన్ ట్యూన్ చేయాలి. అయితే నేను జీడీఏలో పనిచేసినప్పుడు ఆయన్ని అడిగాను, సార్ మనం చేయాలండి, ఇది ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే. ఆయన ఎంత సింపుల్ మనిషి అంటే అండి, ఆయన టైఫాయిడ్ క్వార్టర్స్ ఉంటాయి అనమాట. కనీసం బయటకు వస్తే ఊరికే గొళ్ళు వేసి వెళ్ళిపోయి తాళం కూడా వేయడు. ఆయన దగ్గర 2 జతల దుస్తులు ఉంటాయి. ఏదైనా మీటింగ్కి వెళ్ళాలనుకోండి, ఆయన ఏం చేశాడండి, ఢిల్లీకి జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తాడు. ఆయన వెళ్తాడు. ఆయన అంత సింపుల్ మనిషి అనమాట. ఆయన నెలకి 3 లక్షల జీతం ఉన్నాయన్నా అంత సింపుల్గా బతుకుతున్నాడు. అది ఉండాలి. అనిల్ కుమార్ గారు, మీరు చెప్పినటువంటి ఆ ఇంజనీర్ గారు, అబ్దుల్ కలాం గారు, వీళ్ళు దీస్ ఆర్ ఆల్ ఎక్సెప్షన్స్ సార్. దీస్ ఆర్ ఆల్ ఎక్సెప్షన్స్. అందరూ అట్లానే ఉంటే అసలు దేశం ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న ఇదంతా అవసరమే లేదు. అవునా కదా? ఇప్పుడు వాళ్లకు మీరు ఏ ఫుడ్ అయితే తీసుకుంటున్నారో ఈ ఫుడ్ కారణంగానే మీ ఆలోచనలు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు అట్లా పరిశుద్ధమైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు కాబట్టి దేశము, పిల్లలు అండ్ జనరేషన్స్ వీటి గురించి ఆలోచిస్తున్నారు. అది మన సంస్కృతి గురించి అదే చెప్తుంది. బికాస్ ఆఫ్ యువర్ ఫుడ్ అండ్ యువర్ నేచర్. నేను అయితే యూత్కి చెప్పేది ఒకటండి, మీరు ఎంత సంపాదించగలరో అంతే ఖర్చు పెట్టండి, సంపాదించడానికి ట్రై చేయండి. మీరు ఉద్యోగం మీద ఆధారపడితే మటుకు మీ లైఫ్ అనుక్షణం టెన్షన్ ఉంటుంది. ఏ క్షణాన్ని బాస్ చేసేసారో తెలియదు. కానీ మీరు జాబ్లో చేర్చినప్పుడు మొత్తం టెక్నాలజీ అంతా నేర్చుకోండి. ఏ కంపెనీలో టెక్నాలజీ నేర్చుకుంటే 1 వీక్ అంటే ఎక్కువ పట్టదండి. ఎందుకంటే ఫోకస్ టెక్నాలజీ, అంతే కదండి. మీరు కొంత డబ్బులు సంపాదించిన తర్వాత ఓన్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకోండి. అప్పుడు మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఒక కిళ్ళి కొట్టుకున్న వాడు కూడా రోజుకి మీకు తెలియకుండా రోజుకి 2000, 3000 ఈజీ కిళ్ళి కొట్లు కూర్చుంటే వాడికి వస్తుంది, సంపాదిస్తుంది. కనుక మీరు టెక్నాలజీ నేర్చుకున్నా అనుకోండి, మనం అన్నీ అబ్రాడ్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ రోజు కూడా వాళ్ళు ఇంజనీర్సే, మనం ఇంజనీర్సే. మనం ఎందుకు మన తెలివితేటలు ఉపయోగించట్లేదండి? ఎందుకు ఉపయోగించట్లేదు? ఏ పని మనం చేయాలి. నేను మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను అనిల్ గారు. నేను బజార్లో ఛాయ్ దుకాణాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లాస్కులు ఉంటారు. ఫ్లాస్కులు కొని కుర్రాళ్ళను పిలిచి వాళ్ళకి ఆ ఫ్లాస్క్ నిండా ఛాయ్ పోసి ఇచ్చేస్తారు అనమాట. వీళ్ళు ప్రతి ఇంటికి షాపుకి వెళ్ళి ఛాయ్ ఇచ్చి ఏదో ₹5, ₹10 వాళ్ళ రేటు దాని ప్రకారం వాళ్ళు అమ్ముకుంటారు. అట్లాంటి ఛాయ్ అమ్ముకునేవాడు, ఏది ఫ్లాస్కులో అమ్ముకునేవాడు రోజుకు ₹1000 సంపాదిస్తున్నాడు.
అవును, అది న్యాచురల్. రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇక ఛాయ్ పోసేవాడు ఇంకెంత సంపాదిస్తాడు ఆలోచించండి. ఒక ఛాయ్ దుకాణోడు ఇప్పుడు ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే ఒక ముసుగుతో మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము అనిల్ గారు. ఇప్పుడు వాడు దొంగతనం చేయడం లేదు, వాడు అడుక్కు తినడం లేదు, వాడు చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ దాన్ని గౌరవంగా చూడడం లేదే నువ్వు. అంటే నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, వింటారా? ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్లోలో. ఒక మాట అండి, ఎప్పుడు మీరు ఒకటి దగ్గర ఎంప్లాయ్మెంట్కి వెళ్తే కనుక హీ విల్ ట్రై టు ఎక్స్ప్లైట్ మ్యాక్సిమం. ఇది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది కానీ చెప్తాను, ఇది ఉంటే ఉంచండి లేకపోతే లేదు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో వెళ్తారండి, లేడీస్ వెళ్తారండి, వెళ్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి అవకాశం రావాలంటే వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు, కానీ ఎవరు బయటపడరు. మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీకు తెలియదండి, అది లేడీస్కి వెళ్తే కానీ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసిన తెలియదండి. తప్పేం లేదు, మీరు హాయిగా మాట్లాడచ్చు. అంటే మీ సంస్కారం మిమ్మల్ని వెనక లాగుతుంది మాట్లాడకుండా. అది వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి తెలుసు. కానీ ఏంటి తెలిసినా కూడా అది ఏది లేదని నాటకం ఆడతారు, ఏది లేదని నాటకం ఆడతారు. ఎంప్లాయ్మెంట్లో కూడా నేను ఫ్రాంక్గా ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను. నాకేంటంటే సమాజం బాగుచేయాలని ఇప్పుడు కదండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా కొంచెం ఆగాను. కానీ 2000 సంవత్సరం నుండి నేను మొదలుపెట్టాను, 94 నుండి మొదలుపెట్టాను. నేను ఒక మ్యాగజైన్ పెట్టాలి, మా ఆవిడ పేరు మీద పెట్టి మ్యాగజైన్ పెట్టి కొంచెం ప్రజలకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి పెట్టాను. మ్యాగజైన్ పెడితే నేను ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కాల్ చేశాను. కాల్ చేసి నాకు చాలామంది జెంట్స్ వచ్చారు, ఎంత డబ్బులు కావాలి సార్ ఉద్యోగం అంటాను. కొంతమంది లేడీస్ నా దగ్గరకు వచ్చి, సార్ వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ రెడీ టు డూ ఇట్, మీ రెండో పెళ్ళంగా ఉంటాను కానీ రెడీ అన్నారు. అంటే ఏంటి, ప్రజలకి ఏంటంటే పాపం ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ చేయాలి. ఇది నేను చెప్పేది అబద్ధం కాదు, ఇది మదర్ ప్రామిస్ అనమాట. మెంటాలిటీ ఎలా ఉందంటే ప్రజలకు ఏదో విధంగా ఉద్యోగం సంపాదించాలని చెప్పి. కనుక ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఫైండ్ ఎనీ ఫాల్ట్స్ అండి. వాళ్ళు ఏంటంటే సమ్ హౌ టు గెట్ ది జాబ్ అండ్ హౌ టు డూ. ఇది సినిమా ఫీల్డ్లో కదా, ప్రతి ఫీల్డ్లో కూడా ఎక్స్ప్లైట్ చేస్తున్నారు లేడీస్ని. ఇక్కడ వాళ్ళ అవసరం, ఎదుటివాడి అవసరం, నాకు అవకాశం. ఇది ప్రజెంట్ సోషల్ సిస్టమ్. మీ అవసరం నా అవకాశం, అంతే అంతే. అది మీ అవసరం అవకాశం కనుక అందుకని బిజినెస్ ఉంది. టీ కొట్టు వాడు ఎందుకు పెడతాడండి, ప్రజల అవసరం కోసమే. ఇప్పుడు టెక్నాలజీ అనేది ఎలా డెవలప్ అయిందండి, ఎవడో అడగలే. ఇప్పుడు వాడు ఏం చేశాడు, కోకోకోలా కావాలని ఎవరిని అడిగాడండి, వాడు టెక్నాలజీ డెవలప్ చేసాడు అమ్ముతున్నాడు. టీవీ కావాలని ఎవరిని అడిగాడండి, వాడు చేశాడు. సెల్ ఫోన్ కావాలని ఎవరిని అడిగాడండి, వాళ్ళు టెక్నాలజీ డెవలప్ చేసి మార్కెటింగ్ చేస్తారు. ఆ దాంట్లో R&Dలో వాడు బుర్రంతా పాడైపోతుంది. ఆ తర్వాత మార్కెటింగ్ చేసేటప్పుడు వస్తుంది. ఈ మేనేజ్మెంట్ సిస్టంలో వీటిలో ఏంటంటే వెన్ ఎవర్ యూ గో ఫర్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగం కోసం వెళ్తారో వీళ్ళు డబ్బులు లేని వాళ్ళు. యూత్కి మీరు ఇచ్చే సలహా ఏమిటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఎక్కువ ప్రిఫర్ చేయమని. ముందు కొంతకాలం ఉద్యోగంలో చేయండి. ఉద్యోగం కూడా ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూ టేక్ ఇట్ ఏ ఛాలెంజ్. మీరు నాకు టాస్క్ ఇవ్వండి, ఈ టాస్క్కి నాకు టైం ఇవ్వండి, ఎలా సాధిస్తానని మీరు నన్ను అడగద్దు. ఐఎమ్ ఏ రిజల్ట్స్ ఓరియంటెడ్ పర్సన్, నాట్ రిజల్ట్స్ ఓరియంటెడ్ పర్సన్. నేను టాస్క్ సాధించాలనుకోండి, ఫైర్ మీ బ్యాక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. టాస్క్ సాధించనుకోండి, ఈ గివ్ మీ రివార్డ్ అంటే కాంట్రాక్ట్ లాగా అనమాట. ఇవ్వండి అంటే వాడు ఎందుకు ఇవ్వడండి, మీకు ఉద్యోగం ఇస్తాడు. అయితే వాడు మరీ అన్యాయంగా నీకు రోజు 10 రూపాయలు ఇస్తాను, నువ్వు రోజు 1000 రూపాయలు పని చేయంటే ఎవడొచ్చాడు, వాడు కొంచెం న్యాయంగా ఉంటాడు. వీడు ఎప్పుడు బిజినెస్ టర్మ్స్ ఎప్పుడైతే కరెక్ట్గా మాట్లాడో వాడు ప్రతి వాడికి ఉద్యోగం వస్తుందండి. మీరేంటంటే నేను వైట్ కాలర్ జాబ్ కావాలంటే అదేం చేయలేరు. నేను నా జాబ్ ఉంది, నా ఇంజనీరింగ్ జాబ్, నేను మెటలర్జీ జాబ్ చేస్తానంటే గవర్నమెంట్ నన్ను ఏముంది, కానీ హెలికాప్టర్ డివిజన్లో పనిచేసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో నేను తెలుసుకోవాలి. అది నా మేనేజ్మెంట్ టెక్నిక్ ఉపయోగించి చేయాలి. వాళ్ళు వెనకాల పడి వాళ్ళ వెనకాల ఏం చేస్తున్నాం తొంగి అవి చూశాను. నేను చూసి వాళ్ళకి తెలియకుండా అంతా నేర్చుకున్నాను. పైగా నేను పంచతంత్రంలో కొన్ని ఉంటాయి కదా, ఆ టెక్నిక్స్ ఉపయోగించాను. 10 మాడ్యూల్స్ నేను 5 సెక్షన్లు, ఓ సెక్షన్ వాడి దగ్గరికి వెళ్ళి మీరు చాలా మంచి వాళ్ళని ఇది చేసిన వాడికి పొగిడి చేసి, కానీ ఆ పక్కవాడు మిమ్మల్ని ఇలా తిట్టాడని మాట్లాడుతుంటే వాడా దొంగ అంటే అందులో పనిచేసిన వాడు చేసే టెక్నాలజీలో ప్రాబ్లం ఉందని వాడు చెప్తాడు. ఇలా 10 మంది దగ్గర వెళ్ళి టెక్నాలజీ కలెక్ట్ చేసి మనం సుపీరియర్ అయిపోతాం. అందరికి 10 ఏళ్ళు పడ్డాయి, నాకు 1 మంత్లో అయిపోయింది. అది సో మనం స్మార్ట్గా ఉండాలి లైఫ్లో. వెరీ గుడ్ సార్, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు సార్. మీకు అటువంటి అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది 3 నెలల్లో మీ ప్లాన్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం తెలుసుకొని మీలాంటి వాళ్ళని పిలిచి మీలాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్వత్తుని వాళ్ళు ఉపయోగించుకుంటారు అని ఆశిస్తున్నాను. చాలా మంచి విషయాల్ని మాతో పంచుకున్నందుకు భక్తివన్ తరఫున
ధన్యవాదాలు సార్. నేను కూడా భక్తివన్ ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. ఓపికగా నా ఇది వినందుకు. మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో పెట్టండి. సార్ నన్ను కాంటాక్ట్ చేస్తారు. నేను ఏం కావాలో నేను వచ్చి మళ్ళీ ఇంకోసారి కావాలంటే ఇంటర్వ్యూ ఇస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. మీకు ఏం డౌట్స్ ఉన్నా వీక్షిస్తున్న ప్రేక్షకులకి పెట్టండి, కామెంట్లో పెట్టండి. డోంట్ హెసిటేట్. మీరు ఏం సందేహించదు, మీకు ఏం డౌట్స్ ఉన్నా పెట్టండి. మీకేం కావాలంటే నేను సలహా ఇస్తాను. నా లెవెల్లో, ఇండివిజువల్ లెవెల్లో నేను సలహా ఇస్తాను. కానీ హయ్యర్ లెవెల్లో మీరు ఏం చేయాలి, మీరు ఓటర్స్ మీ తెలివితేటలు ఉన్నాయి, పొలిటికల్ లీడర్స్ని ఎలా దారికి తెచ్చుకోవాలో మీకు తెలుసు. అది మీకు ఎలా చేయాలో కూడా నేను చెప్తాను కావాలంటే. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఈరోజు చర్చా వేదిక. మళ్ళా మరో గొప్ప వ్యక్తులతో మనం ఈ చర్చా వేదికను కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. జై హింద్, జై మా భారతి.